ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇది నా వాక్య ధ్యానము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు పరిపూర్ణంగా ఆయనను నమ్మడం ద్వారా మనల్ని కాపాడుతూ ఉంటాడు. నమ్మకం దేవుడు ఉచితంగా ఇచ్చేదే. తనతో మనకు సజీవ సంబంధం ఉండేలా ఆయన ఉపయోగించే పరికరం ఇదే. అది మన జీవితాల్లో దేవుడు ప్రవేశపెట్టిన శక్తివంతమైన ప్రభావం. అది దేవుని రక్షణ కార్యాన్ని పరిపూర్ణమైనదిగా మనలో దేవుడు చేయదలుచుకున్న పనికి చక్కగా సరిపోయినటువంటిది. విశ్వాసులకు ఆ విశ్వాసాన్ని ఇచ్చిన వారి హృదయాల్లో దాన్ని సజీవంగా ఉంచగల సామర్థ్యం ఆయనకు మాత్రమే కలదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభువా నీ బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, విశ్వాసము ద్వారా మా కొరకు దాచబడినటువంటి ఆ స్వాస్థ్యమును పరమందు మేము అయా ఇదిగో తండ్రి అనుభవించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అట్టి స్వాస్థ్యానికి నీ బిడ్డలు అర్హులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.